ఈ మధ్య ఎటు చూసినా కానీ నయనతార చుట్టూ వివాదాలు మాత్రమే తిరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఇటీవల ధనుష్ సంబంధించినటువంటి ఒక చిత్రంలో నటించిన నాను రౌడీన్ ధా అనే సినిమాకి సంబంధించి కాపీరైట్స్ ద్వారా 10 కోట్ల రూపాయలు తాను చెల్లించాలి అని ధనుష్ ఇప్పటికే కోర్టుని ఆశ్రయించగా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కొత్త వివాదంలో చిక్కింది సూపర్ స్టార్ నయనతార. అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి తాను 20 సంవత్సరాలుగా ఒక సూపర్ స్టార్ హీరోయిన్గా ఉన్నందుకు నెట్ఫ్లిక్స్తో ఒప్పందం చేసుకుని తన లైఫ్ స్టోరీని ఒక బయోగ్రఫీగా తీసుకుని తను నటించిన ప్రతి చిత్రాన్ని, ఆ చిత్రంకి సంబంధించినటువంటి ప్రతి వీడియోని అభిమానులకి ఓటీటీ ద్వారా చెప్తూనే తను ఎంత కష్టపడి పైకొచ్చిందో చెప్పాలనే ఉద్దేశంతో తను ఒంటరిగానే పైకొచ్చింది అని చెప్పాలని, ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకొచ్చింది అని చెప్పాలనే ఉద్దేశంతో లేడీ సూపర్ స్టార్ అనే ఒక బయోగ్రఫీని తాను నెట్ఫ్లిక్స్తో ఒప్పందం చేసుకుని చేస్తూ ఉంది. అయితే దానికి సంబంధించి నాను రౌడీన్ ధా అనే ఒక సినిమాకి సంబంధించి తాను ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన లీగల్ ఇష్యూలన్నీ నావే, నేను ఎలాంటి విషయాల్లో కూడా వేరే వాళ్ళకి కాపీరైట్స్ రాయలేదు అని ధనుష్ దాదాపు 10 కోట్ల రూపాయలు నయనతారని చెల్లించాలి అని కోర్టులో కేసు వేశాడు. అయితే ఆ సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా చంద్రముఖి సినిమాకి సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్ని వాడుకోవడం, అయితే ఆ విషయం సంబంధించి పెద్ద వైరల్ అయిపోవడం, అయితే చంద్రముఖి ప్రొడ్యూసర్స్ కానీ చంద్రముఖి డైరెక్టర్ కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, నయనతార తన బయోగ్రఫీలో ఈ చంద్రముఖి సంబంధించినటువంటి సన్నివేశాలని, పాట చిత్రీకరణను బయోగ్రఫీలో వాడుకుంటుంది అని. సో ఇలాంటి సందర్భంలో ఎలాంటి విషయాన్ని కూడా చెప్పకుండా ఒక సూపర్ స్టార్ అయినటువంటి హీరోయిన్ కేవలం తాను హీరోయిన్గా ఉన్నప్పుడు తాను పారితోషికం ఆల్రెడీ తీసేసుకుంది కాబట్టి ఆ సినిమాకి సంబంధించినటువంటి ఏ విషయాన్ని కూడా దర్శక నిర్మాతలకి ఏమాత్రం అడగకుండా ఇలాంటి విషయాలు చేయటం అనేది పద్ధతి కాదు అని చంద్రముఖి సినిమాకి సంబంధించిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్ మీద కూడా ఒక 10 కోట్లు, నయనతార మీద కూడా ఒక 10 కోట్లు ఇప్పుడు వేయటం జరిగింది. అయితే తాను ఏం చేసినా కానీ వివాదం అయిపోయి, ఎలా వివాదాలకు దూరంగా ఉండాలనుకున్నా కూడా వివాదాలు మాత్రం నయనతారను వదలట్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి సందర్భంలో కూడా తన కెరియర్లో కూడా ఎన్ని ఒడిదొడుకులు తీసుకొని ఇప్పుడు 20 సంవత్సరాలుగా టాప్ హీరోయిన్గా తమిళ్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా తన కెరియర్ కూడా ఎన్ని వివాదాల చుట్టూ తిరుగుతుందో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అనుకోని వివాదంలో దాదాపు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కూడా ఇరిక్కిపోయి ఇప్పుడు చంద్రముఖి దర్శకుడికి కానీ చంద్రముఖి ప్రొడ్యూసర్కి కానీ 10 కోట్ల రూపాయలు నెట్ఫ్లిక్స్ కూడా ఇవ్వాలి అని వాళ్ళు కేసు వేయటం జరిగింది. అయితే ఈ వివాదానికి సంబంధించినటువంటి విచారణ మరొక 10 రోజుల్లో ఉండడంతో ఇప్పుడు చెన్నై హైకోర్టుని ఆశ్రయిస్తూ తనకు న్యాయం చేయాలని నయనతారనే తిరిగి డిస్ట్రిబ్యూటర్ల మీద, ప్రొడ్యూసర్ల మీద, చివరికి డైరెక్టర్ మీద కూడా రివర్స్ కేసు వేసింది. అయితే తాను హీరోయిన్గా ఉంది కాబట్టి తనకు హక్కు ఉంది అని అనుకుంటుంది, కానీ తాను పారితోషికం తీసుకుంది కాబట్టి తనకు ఎలాంటి హక్కు లేదు అని ప్రొడ్యూసర్ వాదించడంతో ఏం చేయలేని పరిస్థితిలో పాపం ఇప్పుడు సూపర్ స్టార్ నయనతార ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి శంకర్ ప్రసాద్ అనే చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్న నయనతార అతి త్వరలో తెలుగు చిత్రం చేయబోతోంది. బాయ్.